తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వివాదం సమసిపోయిందన్నారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. దానిపై మళ్లీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న మంత్రి అక్టోబర్ 4 నుంచి ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు ఆగమశాస్త్రం ప్రకారం పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందేలా టీటీడీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. త్వరలోనే టీటీడీ పాలక మండలి ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి ఆనం. పుణ్యక్షేత్రంలో ఇవాళ ఆ దేవదేవుని దర్శించి జరగబోయేటువంటి బ్రహ్మోత్సవాలని దిగ్విజయంగా జరపాలని, జరిగేటట్టు ఆయన ఆశీర్వదించాలని స్వామివారిని ఇవాళ వేడుకొని 4వ తారీఖున ప్రారంభమయ్యేటువంటి శ్రీవారి బ్రహ్మోత్సవాలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టు వస్త్రాలని సాంప్రదాయబద్ధంగా ఆగమ శాస్త్ర ప్రకారం పవిత్రమైనటువంటి కార్యక్రమంలో వారు పాల్గొనడం జరుగుతుంది. అది పూర్తయింది. ఇవాళ మళ్ళీ దాని గురించి ఆలోచన చేయాల్సినంత అవసరం కూడా లేదు. తప్పిదం ఎక్కడ జరిగినా తప్పిదమే. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే సిట్ని వేయడం జరిగింది. దాని కార్యక్రమం అది ఇంకా ముందుకు సాగుతుంది. ఎక్కడ ఏమి జరిగింది అనేటువంటి విషయం ఆ నివేదికలన్నీ బయట పెడతాయి. ఇవాళ రాబోయేటువంటి బ్రహ్మోత్సవాల మీదే మా దృష్టి తప్ప ఈ జరిగినటువంటి చిన్న అపవిత్ర కార్యక్రమాన్ని నేను పవిత్రమైనటువంటి ఆలోచనతో ఆగమ పండితుల యొక్క నివేదికలతోటి వారి సూచనలతోటి నిన్ననే మహాశాంతి యాగం చేయడం జరిగింది, శుద్ధి చేయడం జరిగింది. అన్ని రకాలుగా పవిత్రోత్సవాలను గతంలో చేశాం. మనం చెవులతో విన్నాం కాబట్టి తిరిగి మళ్ళీ శాంతి హోమాలు చేసి బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ చేస్తున్నాం.